అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. నేను స్టార్ట్ చేసిన సిస్కో సిసిఎన్ఏ సర్టిఫికేషన్ సిరీస్‌లో ఇది 26థ్ వీడియో. అండ్ ఈ వీడియోలో మనము అసలుకి రియల్ వరల్డ్ ఇష్యూస్ ఎట్లుంటాయి అండ్ దాన్ని ఎట్లా ట్రబుల్ షూట్ చేస్తాము అనేది అర్థం చేసుకుందాం. ఈ ఇష్యూస్ని మనము డిఫరెంట్ కేటగిరీస్ కిందకి డివైడ్ చేయొచ్చు. లైక్ డిఎన్ఎస్ ఇష్యూస్, డిహెచ్సిపి ఇష్యూస్, యాక్సెస్ ఇష్యూస్, ఒక డివైస్ ఇంకొక డివైస్ని రీచ్ కాలేకపోవడము, ఇట్లాంటి సినారియోస్లో మనము ఎట్లా ట్రబుల్ షూట్ చేస్తాము అనేది నేర్చుకుందాము యూజింగ్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్. ఆల్రెడీ నేను సెటప్ చేసి పెట్టిన. ఇప్పటి వరకు మనము నేర్చుకున్నది ఆల్ కాన్సెప్ట్స్ అవన్నీ మనము ఇప్పుడు ఈ ల్యాబ్లో ఇంప్లిమెంట్ చేస్తాము. అండ్ సో చాలా కమాండ్స్ రన్ చేస్తాము. అండ్ ఐ థింక్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఒక హై లెవెల్ అండర్స్టాండింగ్ వస్తుంది. లైక్ బిహైండ్ ద సీన్స్ ఏం సర్వీసెస్ ఎట్లా రన్ అవుతాయి, డివైజెస్ ఎట్లా కమ్యూనికేట్ చేసుకుంటాయి ఈచ్ అదర్తోని, అండ్ ఇఫ్ ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ అప్రోచ్ మనము ఎట్లా తీసుకోవాలి అనేది మీకు అర్థమైపోతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చేసిన కాంటెంట్ మీకు వాల్యూ ప్రొవైడ్ చేసినట్టు అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దాట్ నెక్స్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్సో వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. సో దాట్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే కంప్యూటర్ నెట్వర్కింగ్ నేర్చుకుంటున్నారో ఆర్ కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ట్రబుల్ షూట్ చేయడానికి మనము మాక్సిమం టైమ్స్ కొన్ని కమాండ్స్ రన్ చేస్తాము. దాంట్లో ఫస్ట్ పింగ్ అనే కమాండ్ రన్ చేస్తాం. ఈ పింగ్ అంటే సింప్లీ ఏం లేదు, ఇది ఒక ఐసిఎంపి ఎకో రిక్వెస్ట్ అనే ప్యాకెట్ ని ఫార్వర్డ్ చేస్తాం అనమాట దీనికి డెస్టినేషన్ కి. సో అట్లా ఆ డెస్టినేషన్ ఐసిఎంపి రిక్వెస్ట్ ప్యాకెట్ వచ్చినప్పుడు దానికి ఒక అసోసియేటెడ్ రెస్పాన్స్ అనేది ఆ రిక్వెస్టర్ కి పంపిస్తాం అనమాట. ఇఫ్ ఈ పింగ్ అనే కమాండ్ కి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు దాన్ని ఫర్దర్ గా మనము ట్రబుల్ షూట్ చేస్తాం. సో ఇప్పుడు అదే ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి తీసుకున్నాం అనుకో. ఇక్కడ నేను ఈ ల్యాబ్ లో నేను కావాలని కొన్ని ఇంటర్ఫేస్ అయితే డౌన్ చేసిన. సో ఈ R1 అండ్ R5 2 రౌటర్స్ మిడిల్ లింక్ ఉంది కదా, అది మనకి చూసుకుంటే రెడ్ ఉంది. సో ఇప్పుడు నేను సింపుల్ గా ఈ R5 అనే రౌటర్ ఓపెన్ చేసుకుంటా. రౌటర్ ఓపెన్ చేసుకొని PLI ఎగ్జిట్ ఎగ్జిట్. దానికంటే ముందు ఒక ఫిజికల్ ఇంటర్ఫేస్ దాని డిఫరెంట్ స్టేటస్ అనేది చూపిస్తా. షో ఐపి సో ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఏందో లిస్ట్ చేస్తుంది అండ్ దెన్ స్టేటస్ ఏందో చూపిస్తుంది. సో గిగాబిట్ ఈథర్నెట్ 0/0 స్టేటస్ అప్ ఉంది బట్ ప్రోటోకాల్ డౌన్ ఉంది. గిగాబిట్ ఈథర్నెట్ 0/1 స్టేటస్ అప్ ఉంది, ప్రోటోకాల్ అప్ ఉంది. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటిది అంటే, ఇప్పుడు స్టేటస్ అప్ ఉంది, ప్రోటోకాల్ డౌన్ ఉంది అంటే ఈ టూ ఇంటర్ఫేసెస్ మిడిల్లో ఐదర్ స్పీడ్ ఆర్ డూప్లెక్స్ సెట్టింగ్స్ మిస్ మ్యాచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్టేటస్ అప్ ఉంది, ప్రోటోకాల్ కూడా అప్ ఉంది అంటే టూ లింక్ అయితే ఉందో అది కరెక్ట్ గా వర్క్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు ఇంకొకటి ఈ VLAN అనే ఇంటర్ఫేస్ ఉంది కదా, VLAN స్టేటస్ అడ్మినిస్ట్రేటివ్లీ డౌన్ అండ్ ప్రోటోకాల్ డౌన్ అని ఉంది కదా, దీని అర్థం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్లీ ఈ ఇంటర్ఫేస్ ని డౌన్ చేసినామని అర్థం. అంటే ఈ ఇంటర్ఫేస్ యాక్టివ్ లేదు. ఒకవేళ దీనికి ఏదైనా కేబుల్ కనెక్ట్ చేసినా కానీ ఈ ఇంటర్ఫేస్ యాక్టివ్ కాదు. ఏ నెట్వర్క్ ట్రాఫిక్ ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ నుంచి ట్రావెల్ చేయదని అర్థం. సో ఇప్పుడు ఈ గిగాబిట్ ఈథర్నెట్ 0/0 ఇష్యూ అనేది ఉంది కదా, స్టేటస్ అప్ ఉంది, ప్రోటోకాల్ డౌన్ ఉంది, దీన్ని మనము ట్రబుల్ షూట్ చేయాలి. ఇప్పుడు ఈ స్పీడ్ అండ్ డూప్లెక్స్ సెట్టింగ్స్ మనము వెరిఫై చేసుకోవాలి బిట్వీన్ ఈ టూ రౌటర్స్. సో నేను సింప్లీ ఇక్కడ ఈ సిస్కో ప్యాకెట్ ట్రేసర్ కాబట్టి కాన్ఫిగ్ లోకి పోయి ఏ ఇంటర్ఫేస్ అది గిగాబిట్ ఈథర్నెట్ 0/0. ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్పీడ్ ఏదైతే ఉందో అది 100 Mbps ఉంది. అండ్ అదే ఇప్పుడు నేను రౌటర్ 1 ఓపెన్ చేసుకున్నాను అనుకో, కాన్ఫిగ్ అండ్ ఫాస్ట్ ఈథర్నెట్ 1/1. సో దీని స్పీడ్ చూసుకుంటే మనకి 10 Mbps ఉంది. సో రౌటర్ 1 లో స్పీడ్ 10 Mbps ఉంది, రౌటర్ 5 లో స్పీడ్ 100 Mbps ఉంది. ఇక్కడ స్పీడ్ మిస్ మ్యాచ్ అయింది, అందుకే మనకి ఆ స్టేటస్ అప్ ఉంది అండ్ ప్రోటోకాల్ డౌన్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఆటోకి చేంజ్ చేస్తా అండ్ సిమిలర్ గా ఆటోమేటిక్ గా చేంజ్ చేయగానే మనకి ఆ లింక్ అని గ్రీన్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే వెరిఫై, ఇక్కడ నేను ఆటో చేంజ్ చేస్తా. ఓకే, ఇట్లా చేంజ్ చేసినప్పుడు ఈ గ్రాఫికల్ గా చేంజ్ చేసినప్పుడు ఇక్కడ మనకి కింద కమాండ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇంటర్ఫేస్ ఏం కమాండ్స్ రన్ చేసినాం
అప్ అండ్ స్పీడ్ ఆటో. సిమిలర్‌గా ఇప్పుడు మనము CLI అయినా గాని లైక్ కమాండ్స్ అయినా గాని మనం ఇదే రన్ చేస్తాం. నేనేం అబ్జర్వ్ చేసినా అంటే లైక్ మనము ఈ కాన్ఫిగ్ త్రూలో పోయి ఆ స్పీడ్ అండ్ డూప్లెక్స్ సెట్టింగ్స్ చేంజ్ చేసినా గాని కమాండ్ లైన్ త్రూ మనం ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసినప్పుడు అదేం చూపియదనమాట. సో, అందుకే నేను కమాండ్ లైన్ త్రూ కాకుండా గ్రాఫికల్‌గా ఆ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసిన. సో, ఇప్పుడు మనము ఎగ్జిట్ షో ఐపీ ఎండ్ బ్రీఫ్ అని టైప్ చేసినప్పుడు అన్ని 2 ప్రోటోకాల్స్ అప్ ఉంది. స్టేటస్ అప్ ఉంది అండ్ ప్రోటోకాల్ కూడా అప్ ఉంది. అండ్ మనము విజువల్లీ చూడొచ్చు లైక్ ఈ లింక్ ఏదైతే ఉందో అది గ్రీన్ ఉంది. సో, ఇట్లా ఫిజికల్లీ మనము ఈ షో ఐపీ ఇంట్ బ్రీఫ్ అని కమాండ్ రన్ చేసిన తర్వాత అయితే అవుట్‌పుట్ ఉందో ఆ అవుట్‌పుట్ బట్టి మనము ఈ ఫిజికల్ లేయర్ ఇష్యూస్ అనేది ట్రబుల్ షూట్ చేయొచ్చనమాట. నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్‌లో నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ కమాండ్ ట్రేస్ రౌట్. ఇది ఎట్లా వర్క్ అయితది అండ్ దీన్ని ఎట్లా యూజ్ చేస్తాం అనేది అర్థం చేసుకుందాము. ట్రేస్ రౌట్ దాని నేమ్‌లలో చెప్తుంది. లైక్ ఏదైతే రౌట్ తీసుకుంటామో దాన్ని ట్రేస్ చేస్తామని చెప్పి. సో, యాజ్ ఎగ్జాంపుల్ మనకి ఈ ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్‌లో 192.168.30.0 సబ్ నెట్వర్క్ ఉంది కదా! దాంట్లో ల్యాప్‌టాప్ 192.168.30.5 ఈ ల్యాప్‌టాప్ ఏదైతే రౌటర్ 1కి కనెక్ట్ అయిన 192.168.10.32 అనే సబ్‌నెట్ ఉంది కదా! దాంట్లో DNS సర్వర్ ఉంది. దానికి పింగ్ చేద్దాం అనుకుంటుంది ఆర్ రీచ్ ఔట్ చేద్దాం అనుకుంటుంది. బట్ అది సక్సెస్ అయితలేదు. సో, దీన్ని మనం ఎట్లా ట్రబుల్ షూట్ చేస్తాం. సో, ఇట్లా టికెట్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేస్తాము కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని ఆ పర్టిక్యులర్ DNS సర్వర్‌కి పింగ్ చేస్తాం. సో, పింగ్ 192.168.10.35 ఇట్లా పింగ్ చేసినప్పుడు మనకి రిప్లై అనేది డెస్టినేషన్ హోస్ట్ అన్‌రీచబుల్ అని చూపిస్తుంది. అండ్ రెస్పాన్స్ అనేది టైమ్ ఔట్ అయింది. డెస్టినేషన్ హోస్ట్ అన్‌రీచబుల్ అని చూపిస్తుంది. సో, ఈ పింగ్ చేసినప్పుడు మనకి రెస్పాన్స్ రాలేదు. అండ్ దీని తర్వాత ఈ ల్యాప్‌టాప్ ఏ రౌట్ తీసుకుంటుంది ఆ పర్టిక్యులర్ డెస్టినేషన్‌కి రీచ్ కానీకి. దాన్ని నేను ట్రేస్ రౌట్ 192.168.10.35 అనే కమాండ్ రన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ హాప్ ఏంటిది 192.168.30.2 ఇది డిఫాల్ట్ గేట్‌వే. సెకండ్ హాప్ 192.168.30.18 R8 అనే రౌటర్ ఉంది కదా! దానికి గిగాబిట్ 0/0 ఆ ఇంటర్ఫేస్‌కి అసైన్ అయిన ఐపీ అడ్రెస్ అనమాట. సో, దాని తర్వాత నెక్స్ట్ హాప్ ఏంటిది 10.0.0.1 సో, ఈ R8 అండ్ R5కి మిడిల్‌లో లింక్ ఉంది కదా! ఈ R5కి ఇంటర్ఫేస్ గిగాబిట్ 0/1 దానికి అసైన్ అయిన ఐపీ అడ్రెస్ అనమాట. సో, ప్యాకెట్ R5 వరకు పోతుంది. R5 నుంచి ప్యాకెట్ డెస్టినేషన్‌కి పోతలేదనమాట. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? ఇష్యూ అనేది R5 రౌటర్ దగ్గర ఉందనమాట. సో, మనకి అర్థమైంది ఇష్యూ అనేది ఎక్కడుంది. సో, నేను R5 అనే రౌటర్‌కి కన్సోల్ రిమోట్‌లీ యాక్సెస్ చేసి ఆ పర్టిక్యులర్ ఇంటర్ఫేస్ స్టేటస్ చూసా అనమాట. సో, ఎగ్జాంపుల్ నేను R5 అనే రౌటర్ ఓపెన్ చేసుకొని R5 రౌటర్ ఓపెన్ చేసుకొని ఎగ్జిట్ షో ఐపీ ఇంట్ బ్రీఫ్ అని టైప్ చేసినప్పుడు ఇక్కడ మనకి గిగాబిట్ ఈథర్నెట్ 0/0 స్టేటస్ అడ్మినిస్ట్రేటివ్‌లీ డౌన్ ఉంది అండ్ ప్రోటోకాల్ డౌన్ ఉంది. ఓకే. సో, దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఈ పర్టిక్యులర్ పోర్ట్ డౌన్ ఉంది. అందుకే ప్యాకెట్ అనేది ఆ పర్టిక్యులర్ పోర్ట్ నుంచి ట్రావెల్ అయితలేదు. సో, నేను బేసిక్‌గా ఈ ఇంటర్ఫేస్ గిట్ 0/0 నో షట్ డౌన్ అనే కమాండ్ రన్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ ఇంటర్ఫేస్ అప్ అయితదనమాట. ఇక్కడ మనకి అవుట్‌పుట్ చూపిస్తుంది. లైన్ ప్రోటోకాల్ ఇంటర్ఫేస్ చేంజ్ స్టేటస్ టు అప్. ఓకే. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఆ పర్టిక్యులర్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఆ DNS సర్వర్‌కి పింగ్ చేశా. 192.168.10.35 ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఆ పర్టిక్యులర్ ఇంటర్ఫేస్ అప్ అయింది కాబట్టి మనకి రెస్పాన్స్ అనేది రావాలి. ఆల్రైట్. సో, ఇక్కడ మనకు అవుట్‌పుట్ చూసుకుంటే ఫస్ట్ ప్యాకెట్ డ్రాప్ అయింది. బట్ రిమైనింగ్ 3 ప్యాకెట్స్ మనకి రెస్పాన్స్ వచ్చింది.
అండ్ ఆల్సో ట్రేస్ రౌట్ చేసినాం అనుకో, ఇది కూడా కంప్లీట్ కావాలి. సో ఫస్ట్ హాప్, సెకండ్ హాప్, థర్డ్ హాప్, ఇందాక చూసిన అవుట్పుట్లో మనకి ఈ థర్డ్ హాప్ దగ్గర, ఫోర్త్ హాప్ దగ్గర మనకి ఇష్యూ వచ్చింది. బట్ ఇప్పుడు అన్ని హాప్స్ ప్యాకెట్ డెస్టినేషన్కి రీచ్ అయింది. ఇట్లా మనము పింగ్ అండ్ ట్రేస్ రౌట్ ఈ 2 కమాండ్స్ రన్ చేసి నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ పర్ఫామ్ చేయవచ్చు అనమాట. ఇవే కాకుండా ఇంకా చాలా కమాండ్స్ కూడా ఉంటాయి. బట్ బేసిక్గా పింగ్ అండ్ ట్రేస్ రౌట్ మోస్ట్ కామన్లీ యూజ్ చేస్తాం. టెల్నెట్ కూడా ఉంటుంది, అది కూడా మనము యూజ్ చేసి కనెక్టివిటీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయవచ్చు. పింగ్, ట్రేస్ రౌట్ ఈ 2 కమాండ్స్ ఎట్లా యూజ్ చేస్తామో అర్థం చేసుకున్నాము. ఇప్పుడు సింపుల్ గా ఒక బేసిక్ డిహెచ్సిపి ఇష్యూ చూద్దాం. సో ఈ ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ లో ఈ నెట్వర్క్ ఉంది కదా, 172.168.0. ఈ నెట్వర్క్ లో ఈ పీసీ ఉంది కదా, ఈ పీసీలో ఐపీ అడ్రస్ అసైన్ అయితే లేదు. సో ఇక్కడ మనకి ఈ పీసీ ఓపెన్ చేసుకొని డిహెచ్సిపి కాన్ఫిగరేషన్ చూస్తే ఇక్కడ మనకి డిహెచ్సిపి రిక్వెస్ట్ ఫెయిల్డ్ అని వస్తుంది. ipconfig/all ఏదైతే ఫాస్ట్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్ ఉంది కదా, దానికి అపీపా ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయింది. సో ఈ అపీపా ఐపీ అడ్రస్ అనేది ఎప్పుడు అసైన్ అవుతుంది అంటే, ఆ పర్టికులర్ డిహెచ్సిపి కాన్ఫిగరేషన్లో ఇష్యూ ఉన్నప్పుడు, ఆర్ ఈ రౌటర్స్ లో ఇష్యూ ఉన్నప్పుడు, ఆర్ ఏదైతే డిహెచ్సిపి పూల్ ఉంటుంది కదా, లైక్ ఈ ఐపీ అడ్రస్ నుంచి ఈ ఐపీ అడ్రస్ వరకు డివైజెస్ కి అసైన్ చేయాలని చెప్పి దాంట్లో ఐపీ అడ్రస్లు ఎగ్జాస్ట్ అయిపోయినట్టు, లైక్ అయిపోయినప్పుడు. సో ఇప్పుడు ఈ అపీపా ఐపీ అడ్రస్ వచ్చింది అంటే డివైస్ కి ఒకటే అర్థము, లైక్ డిహెచ్సిపి ఈ పర్టికులర్ డివైస్ డిహెచ్సిపిని రీచ్ కాలేకపోతుందని చెప్పి. ఇట్లా రీచ్ కాలేకపోతుంది అంటే ఏదైతే రౌట్ తీసుకుంటుందో ఈ పర్టికులర్ ల్యాప్టాప్ ఆ డిహెచ్సిపి సర్వర్ని రీచ్ కానికే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. వెల్ ఈ సినారియో మనకి ఈ పర్టికులర్ ల్యాప్టాప్ కి అపీపా ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మనకి తెలిసినప్పుడు ఈ పర్టికులర్ ల్యాప్టాప్ ఉన్న సబ్నెట్ కి అండ్ ఏదైతే డిహెచ్సిపి సర్వర్ కాన్ఫిగరేషన్ సబ్నెట్ ఉంది కదా, దానికి కనెక్టివిటీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసుకొని ఈ పర్టికులర్ రౌటర్ R3 ఓపెన్ చేసుకుంటా, ఎందుకంటే ఈ ఇంటర్ఫేస్ త్రూనే కదా ఈ పర్టికులర్ సబ్నెట్ అనేది కనెక్ట్ అయి ఉంది. సో R3 అనే రౌటర్ ఓపెన్ చేసుకొని డిహెచ్సిపి సర్వర్ ఒక సబ్నెట్ లో ఉండి డివైజెస్ వేరే సబ్నెట్ నుంచి డిహెచ్సిపి రిక్వెస్ట్ అనేది చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న కాన్ఫిగరేషన్ చేస్తాము. లైక్ ఏదైతే ఇంటర్ఫేస్ ఉందో ఆ ఎండ్ డివైజెస్ కి ఫేసింగ్, ఆ ఇంటర్ఫేస్ కి ఐపీ హెల్పర్ అడ్రస్ అనేది మనము మెన్షన్ చేస్తాం. సో ఆ కాన్ఫిగరేషన్ ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ ఏది ఫాస్ట్ ఈథర్నెట్ 6/0 కి కాన్ఫిగ్ చేసిందా లేదా అని చెప్పి చూద్దాం. సో నేను సింపుల్ గా enable conft show run section interface. Oh my bad, నేను రాంగ్ మోడ్ లో ఉన్నా. ఎగ్జిట్ షో రన్ ఇంటర్ఫేస్. ఇక్కడ చూసుకుంటే ఏది ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 6/0. సో దీనికి ఆ పర్టికులర్ ఐపీ హెల్పర్ అడ్రస్ అనేది లైన్ లేదు ఇక్కడ. ఇదే ఇష్యూ అన్నమాట. సో దీన్ని మనము రిజాల్వ్ చేయడానికి conft ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 6/0 ఐపీ హెల్పర్ అడ్రస్ ఏదైతే డిహెచ్సిపి సర్వర్ ఐపీ అడ్రస్ ఉందో అది మెన్షన్ చేద్దాం. 168.10.20 ఎగ్జిట్ అండ్ ఎగ్జిట్. సో ఓకే, ఇది మనము కాన్ఫిగ్ చేసినాం, లైక్ డిహెచ్సిపి బేసిక్ కాన్ఫిగరేషన్ చేసినాం. ఇదే కాకుండా కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే, దో ఈ లైన్ ఉన్నప్పటికీ డివైజెస్కి ఐపీ అడ్రస్లు రావన్నమాట. సో ఈ సినారియోలో మనము నెక్స్ట్ చెక్ చేసేది రౌటింగ్. ఆ పర్టికులర్ డిహెచ్సిపి సర్వర్ నుంచి ఈ పర్టికులర్ సబ్నెట్కి రౌట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. మనం యూజ్ చేసే ఈ కేసులో నేను ఆబ్వియస్లీ రిప్ రన్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఆ రౌట్ ఉందని చెప్పి. బట్ మీకోసం మళ్ళీ చెక్ చేద్దాము. షో ఐపీ రౌట్ ఇట్లా చెక్ రన్ చేసినప్పుడు మనకి ఈ పర్టికులర్ డిహెచ్సిపి సర్వర్ ఏ సబ్నెట్లో ఉంది, 192.168.10.16 అనే సబ్నెట్లో ఉంది.
సో ఇక్కడ మనకి ఈ ఎంట్రీ చూసుకుంటే 192.168.10.16 అనే సబ్నెట్ ఏ ఇంటర్ఫేస్ నుంచి రీచబుల్ ఉంది అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. సో మనకి రౌట్ ఉంది. ఆల్రైట్, సో ఈ కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ పీసీ ఓపెన్ చేసుకుందాం. కమాండ్ ప్రాంప్ట్ అండ్ నేను మళ్ళీ ipconfig/release ఓకే ipconfig/renew ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఈ పర్టికులర్ డివైస్ కి ఐపీ అడ్రస్ అనేది అసైన్ కావాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ డివైస్ కి ఐపీ అడ్రస్ అసైన్ అయ్యింది. ఏది 172.15.168.11. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ డిహెచ్సిపి సర్వర్ కి పింగ్ చేస్తే ఆబ్వియస్లీ పింగ్ అవుతుంది. ఓకే, మనకి రెస్పాన్స్ వచ్చింది. వెల్, మనం ఈ కేసులో మనం ఒక సింపుల్ ల్యాబ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ డివైజెస్ లేవు. బట్ రియల్ వరల్డ్ లో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఉంటాయి, ఫైర్ వాల్స్ ఉంటాయి, వేరే రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనము ఆ ట్రబుల్ షూటింగ్ అనేది పర్ఫామ్ చేయాలన్నమాట. వెల్, ఇవే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ లైక్ రౌటింగ్ కి సంబంధించింది. మన ల్యాబ్ లో ఒక ఎఫ్టిపి సర్వర్ ఉంది. ఆ ఎఫ్టిపి సర్వర్ ఆథెంటికేషన్ కి సంబంధించింది, డిఎన్ఎస్ రెజల్యూషన్ కి సంబంధించిన ఇష్యూస్, ఇవన్నీ మనము క్రియేట్ చేసుకొని దీన్ని ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు. వెల్, నేనేం చేయలేదు, సింపుల్ గా ఏఐ యూజ్ చేసి నా పర్టికులర్ టోపాలజీ దానికి ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేం ఇష్యూస్ నేను క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి అడిగిన. సో అది ఒక లిస్ట్ ఇచ్చింది. అందులో నేను బేసిక్ ఇంటర్ఫేసెస్ గురించి, డిహెచ్సిపి గురించి, పింగ్ అండ్ ట్రేస్ అవుట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. బట్ రెస్ట్ ఇంకా చాలా పెద్ద లిస్టే ఉంది. అవన్నీ కవర్ చేయాలంటే ఈ వీడియో మోర్ దాన్ 1 hour అవుతుంది. నేనేమంటున్నా అంటే మీరు ఇట్లానే సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యూజ్ చేయండి, ఒక బేసిక్ టోపాలజీ క్రియేట్ చేయండి అండ్ ఏఐ యూజ్ చేసి లైక్ ఇష్యూస్ క్రియేట్ చేయండి అండ్ దాన్ని ట్రబుల్ షూట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు ఆ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేస్తారు. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇట్లాంటి మోర్ వాల్యుబుల్ కాంటెంట్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.